Hi guys, welcome back to my channel. Today I'm going to explain the C program for you. So directly let's go into it. Okay, this program is to print a first and last number of entered digit. ఓకే అంటే ఏంటంటే ఇప్పుడు ఒక యూజర్ డిఫైన్డ్ వాల్యూ కింద ఒక నెంబర్ ఎంటర్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 అంటే లైన్‌గా మనకు నచ్చినట్టు ఇచ్చుకోవచ్చు. మనం ఏదైనా నెంబర్ ఎంటర్ చేస్తే అందులో ఫస్ట్ డిజిట్, లాస్ట్ డిజిట్ ప్రింట్ అయ్యేలా ఒక ప్రోగ్రామ్ అనమాట. సో ఫస్ట్ మనం హెడర్ ఫైల్స్ ఇంపోర్ట్ చేసుకోవాలి. #include st.h ఫర్ printf అండ్ scanf ఫంక్షన్స్, conio ఫర్ clear screen అండ్ get character ఫంక్షన్స్. నెక్స్ట్ వాయిడ్ మెయిన్ ఇంట్. ఇక్కడ నేను 3 వేరియబుల్స్ డిక్లేర్ చేసుకుంటున్నాను. ఒకటి ఎల్ అంటే లాస్ట్ నెంబర్ అని, ఎఫ్ అంటే ఫస్ట్ నెంబర్ అని, ఎన్ అనేది మనం ఏదైతే యూజర్స్ మనం ఎంటర్ చేసుకునే నెంబర్‌ని ఎన్ అని డిక్లేర్ చేసుకున్నాను. ఎల్ అంటే లాస్ట్ నెంబర్ అండ్ ఎఫ్ అంటే ఫస్ట్ నెంబర్. నెక్స్ట్ క్లియర్ స్క్రీన్ ఫంక్షన్ రాసాను. ప్రింట్ఎఫ్ ముందు మనం ఒక నెంబర్‌ని ఎంటర్ చేసుకోవాలి కదా! ఏదైతే నెంబర్‌లో మనం ఫస్ట్ నెంబర్, లాస్ట్ నెంబర్ ఫైండ్ చేయాలనుకుంటున్నామో ఆ నెంబర్‌ని ఎంటర్ చేసుకోవాలి. కాబట్టి ప్రింట్ఎఫ్ ఎంటర్ ఎ నెంబర్, స్కాన్ఎఫ్ %d యాంపర్సెంట్ ఆఫ్ ఎన్ అంటే మనం ఇచ్చే నెంబర్ ఎన్‌లో స్టోర్ అవుతుంది. కాబట్టి యాంపర్సెంట్ యూజ్ చేసాం. ఇక్కడ నుండి మన కోడింగ్ లాజిక్ అనేది స్టార్ట్ అవుతుంది. చూడండి ఇక్కడ మీకు నేను దాన్ని స్పెషల్‌గా వైట్ కలర్‌లో చేంజ్ చేశాను. ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ %10 అనమాట. అంటే లాస్ట్ నంబర్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ 200 ఉంది. 200 లాస్ట్ నంబర్ కావాలంటే అంటే 2 కావాలంటే పక్కనున్న 2 జీరోస్ రిమూవ్ అయిపోవాలి. ఆ 2 జీరోస్ రిమూవ్ అయిపోవాలంటే మనం డివైడెడ్ బై 10 చేయాలనమాట. అప్పుడు డివైడెడ్ బై 10 చేస్తే మనకి పర్సెంటేజ్ అంటే రిమైండర్ కదా వస్తుంది. మీకు ఆల్రెడీ ముందు వీడియోస్‌లో చెప్పే ఉంటాను. మనం ఏదైనా ఒక 2 నంబర్స్ తీసుకొని వాటి మధ్య పర్సెంటేజ్ పెడితే రిమైండర్ వస్తుంది. డివైడ్ చేస్తే ఏ నంబర్‌తో డివైడ్ అయిందో ఆ నంబర్ వస్తుందనమాట. సో, ఇక్కడ నాకు డివైడెడ్ బై 10 చేస్తే రిమైండర్ వస్తది కాబట్టి ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ %10 అంటే లాస్ట్ నంబర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5 ఎంటర్ చేస్తే 1, 2, 3, 4, 5 డివైడెడ్ బై 10 గాని చేసినట్టయితే లాస్ట్ నంబర్ అనేది మనకి రిమైండర్ కింద ఉండిపోతుంది. అంటే 1, 2, 3, 4 వరకు డివైడ్ అయిపోతుంది. 5 అనేది రిమైండర్ కింద ఉండిపోతుంది. 10తో డివైడ్ చేస్తే. కాబట్టి %10 రాస్తాం. నెక్స్ట్ కండిషన్ ఏంటంటే ఇక్కడ కండిషన్ నెక్స్ట్ వచ్చేసరికి మనం డివైడెడ్ బై 10 రాస్తాం. అంటే n/10 రాసాం కదా! ఎందుకంటే ఇక్కడ డిజిట్స్ అనేవి 1-9 ఉంటాయి. కాబట్టి ఇక్కడ వైల్ కండిషన్ మనం యూజ్ చేస్తామనమాట. వైల్ n గ్రేటర్ థాన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 10 ఎందుకంటే నంబర్స్ అనేవి 1-10 తర్వాత 11, 12, 13, 14 అనేవి కంటిన్యూ మళ్ళీ అంటే 11, 12 మళ్ళీ అవే రిపీట్ అవుతున్నాయి. 10, 13, 14, 15 అలా కంటిన్యూయస్‌గా అవే రిపీట్ అవుతున్నాయి. మనకి 10 వరకు కావాలి. వైల్ n గ్రేటర్ థాన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 10 అనే కండిషన్‌లో ఈ లూప్ అనేది మనం రాస్తామనమాట. ఆ కండిషన్ అనేది రాస్తాం. n/10 ఇక్కడ n అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5 తీసుకున్నాం. 5 గాని 1, 2, 3, 4, 5 తీసుకున్నాం కాబట్టి 1, 2, 3, 4, 5 డివైడెడ్ బై 10 చేస్తే మనకి డివైడ్ అయిన ఉండి రిమైండర్ రాదు. ఇక్కడ రిమైండర్ అనేది పర్సెంటేజ్‌కొస్తుంది. ఇక్కడ డివైడెడ్ బై 10 చేస్తాం కదా! అప్పుడు ఇక్కడ కండిషన్ చూడండి. వైల్ n గ్రేటర్ థాన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 10 n ఈజ్ ఈక్వల్స్ టు n/10 n/10 చేసినప్పుడు మనకి ఫస్ట్ వాల్యూ అనేదొస్తుంది. ఆ ఫస్ట్ వాల్యూ అనేది ఇక్కడ nలో స్టోర్ అవుతుంది. ఇక్కడ nలో స్టోర్ అవుతుంది. కాబట్టి అక్కడితో బ్రాకెట్ క్లోజ్ చేస్తాం. మనకొచ్చిన ఇక్కడ n వాల్యూ ఇక్కడ మనం వైల్ కండిషన్ రాసాం కాబట్టి n వాల్యూ 1కి, 2కి, 3కి అంటే మనం ఇచ్చిన n వాల్యూ మనం ఏదైతే వాల్యూ ఎంటర్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5 ఎంటర్ చేసాం అనుకున్నాం గదా! ఆ 1, 2, 3, 4, 5 అనేవి కంటిన్యూయస్‌గా ఇందులో రన్ అవుతూ ఉంటాయన్నమాట. ఎక్కడైతే కండిషన్ ఫాల్స్ అయిందో అక్కడ ఈ లూప్ నుంచి బయటకొచ్చేస్తాయి. ఇక్కడ వైల్ లూప్ రాసాం గదా! ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5 మనం 11 ఇచ్చాం. 11 గ్రేటర్ థాన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 10 యెస్ కాబట్టి వెళ్తుంది. అంటే 11లో 1, 1, 2 డిజిట్స్ ఉన్నాయి. అవి n ఈజ్ ఈక్వల్స్ టు n/10 అక్కడ అది వర్క్ అయ్యి నెక్స్ట్ అలా కంటిన్యూయస్‌గా వస్తూ ఉంటుంది. అక్కడితో లూప్ అనేది స్టాప్ అయిపోతుందనమాట. నెక్స్ట్ అనేది ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు n రాసాం. ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు n ఎందుకు రాసామంటే మనకి మనకి ప్రోగ్రామ్ అర్థం అవ్వడం కోసం ఎల్ అనేది లాస్ట్ నంబర్‌లో స్టోర్ చేసాం. ఎఫ్ అనేది ఫస్ట్ నంబర్. అంటే ఫస్ట్ నంబర్ అనేది ఎఫ్‌లో స్టోర్ చేసాం. కాబట్టి ఇక్కడ n వాల్యూ అప్‌డేట్ అయ్యి లాస్ట్ ఒక వాల్యూ ఉంటుంది. అది మనకు ఫస్ట్ నంబర్ అవుతుంది. ఆ ఫస్ట్ వాల్యూ అనేది మనకి ఎఫ్‌లో స్టోర్ అవుతుంది.
ఎఫ్‌లో స్టోర్ చేయాలంటే మనకి కొంచెం క్లారిటీగా ఉండడం కోసం డైరెక్ట్ ఎన్ ప్రింట్ చేస్తే కొంచెం కన్‌ఫ్యూజింగ్ ఉంటుంది గదా! అందుకు ఎఫ్‌ని డైరెక్ట్‌గా స్టోర్ చేస్తాం ఎన్‌లో. అంటే లాస్ట్ వాల్యూ డైరెక్ట్‌గా ప్రింట్ అయిపోతుంది. ఎఫ్‌ని ఎన్‌లో స్టోర్ చేసాం కాబట్టి ఫస్ట్ వాల్యూ అక్కడ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ప్రింట్‌ఎఫ్ రాసి పర్సెంటేజ్ డి అని ఎఫ్ అంటే ఫస్ట్ నంబర్ ఇస్తాం. ఎల్ అంటే లాస్ట్ నంబర్ ఇస్తాం. ఒకసారి ఈ ప్రోగ్రామ్‌ని కంపైల్ చేసి చూస్తే ఎర్రర్స్ లేవు. రన్ చేసి చూద్దాం. ఏదైనా ఒక నంబర్ ఎంటర్ చేయాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5 మీకు నంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ చూపిస్తాను. అంటే వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్‌పుట్స్ ఇస్తాను. దానిలో ఆన్సర్ కూడా ఎలానో చూద్దాం. ఫస్ట్ ఇన్‌పుట్ అయితే ఇది 1, 2, 3, 4, 5 ఇచ్చాను. 1 ఈస్ ద ఫస్ట్ నంబర్. అంటే ఇక్కడ ఏమైంది చూసారు కదా! మనం ఫస్ట్ నంబర్ రావడానికి లాస్ట్ నంబర్ రావడానికి పర్సెంటేజ్ ఫస్ట్ నంబర్ రావడానికి డివైడెడ్ బై యూజ్ చేసాం కదా! బై 10 చేస్తే 1 ఈ 1 ఈస్ ద ఫస్ట్ నంబర్ అండ్ 5 ఈస్ ద లాస్ట్ నంబర్. ఓకే. నెక్స్ట్ ఇంకొక ఇన్‌పుట్ ఇద్దాం. మళ్ళీ రన్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 5, 7 2, 3, 6, 7, 8 ఇస్తే చూడండి 2 ఈస్ ద ఫస్ట్ నంబర్ అండ్ 8 ఈస్ ద లాస్ట్ నంబర్. ఓకే. ఆల్‌రైట్. అయితే ఈ ఈ వీడియోలో ఇదే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోస్‌లో ఇంకొన్ని బెటర్ ప్రోగ్రామ్స్‌తో అంటే జనరల్‌గా సీఎస్‌ఈ డిపార్ట్‌మెంట్‌లో ఉండే స్టూడెంట్స్‌కి యూజ్ అయ్యే క్వెషన్స్ ఏంటంటే ఎక్కువ అంటే ఇప్పటివరకు నేను చేసిన వాటిలో హ్యాకరత్, కోల్డ్ చెఫ్ ఇలాంటి వాటిల్లో క్వెషన్స్ కొంచెం డిఫికల్ట్‌గా ఉంటాయి. అలాంటివి ఏమైనా సాల్వ్ చేసి చూపిస్తాను. ఓకే. థాంక్ యూ.